నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. రాపూరు ఆర్టీసీ డిపోను రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ డిపో ఎండి తిరుమలరావు సందర్శించారు. రాపూరు ఆర్టీసీ డిపో పరిసరాల్లో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి మొక్కలను నాటడం జరిగింది. ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ రాపూరు ఆర్టీసీ డిపో స్థితిగతులు, బస్ స్టేషన్ పరిస్థితిని పరిశీలించడం జరిగిందన్నారు. అన్నీ ఉంటాయి ఆర్టీసీలు అన్ని పద్ధతి మిగతా డిపార్ట్మెంట్స్ చాలా చాలా అన్ని కూడా అదే ఈ నెలాఖరు లేదా వచ్చే లోపు ఆయన కంప్లీట్ వండుతారు. ఫస్ట్ ఇది కూడా అయ్యో అక్కడ పోతాం మనం మైలు పడుతున్నారు ఏదో అంటాం. అవును అవసరం పైసలు అవసరం మనకి ఎంతగానో దావడం అనుభవిస్తున్నా పోనీ మీకంటే అవసరం నాకు అనిపిస్తుంది. మీకంటే ఇన్సూరెన్స్ మొత్తం ఇన్సూరెన్స్ ఉన్నాయి. డ్రైనేజ్ చేస్తే వెళ్ళిపోతా తీసేసారు వెళ్ళిపోతా నీళ్ళు మనుషులు మరి ప్రాక్టీస్ మీకు కావాలంటే బస్సు పార్క్ చేసేదా మీకు అది అయిపోతుంది. పార్క్ చేస్తే రేపు ఆల్వేస్ ప్లాన్ ఎక్కడ అవసరం అది చేస్తాం. మన ఎప్పుడు మన సార్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్దేనా అట్లాగే ఏదైతే ఈ మన ఎన్టీఆర్ కార్పొరేట్ శాఖ అదేవిధంగా ఆర్టీసీ కూడా హైయెస్ట్ కేంద్రం సాధించినందుకు ఎండి అసోసియేషన్ మరియు కండక్టర్ 49 రూపాయలు 46 పైసలు ఈటీని సాధించినందుకు ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళు ప్రతిరోజు ఏ చిన్న పొరపాటున కోరుకుంటున్నాను. చందర్శ అవునా చూడండి అన్నా ఉండబట్టే మా రాపూర్ ఉంది సార్. ఇది లేకపోతే మాకు రాపూర్ లేదు. వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇదే ఉండేది, పెద్ద ఇంకేం లేదు. మీకు చెప్పండి మన ఏలూరు పోయారు, ఏలూరు ఎస్పీ ఏలూరు కలెక్టర్ కలిసి ఐజీ గారు వాళ్ళు చెప్తారు ఏలూరు లాంటి సిటీకే అసలు మా సిటీకి ఎందుకు మారలేదు. మీరు సెలవు ఇచ్చాక సీఎం పెట్టారు
ఇదైతే హ్యాపీగా చెప్తున్నాం. కానీ మాకు బస్సులు కూడా ట్రాన్స్పోర్ట్ పెట్టండి సార్. నెల్లూరుకి చాలాసార్లు ఆడుతున్నాం. మేము 4 ఏళ్ళ నుంచి పై నుంచి రాజంపేట వస్తున్నాం సార్. ఆడ వచ్చే ఫుల్ అయిపోతున్నారు. మనకి స్టాండింగ్ లేదు సార్. ఎట్లా సాల్ట్ లేదు మేడం. పెట్టారు, మా డిఎం గారు చేశారు. వర్కర్లు కూడా చేసి పెట్టే డిపో ఉంది మేడం. మాకు లేకపోతే డిపో పెట్టారు సార్. ఎట్లా సాల్ట్ లేదు సార్. ఉంటే అవకాశం పై నుంచి రాజంపేట నుంచి వస్తున్నాయి సార్. మా డిపో నుంచి లేదు. థ్యాంక్ యూ.